ఒక పరంగా మనం చూస్తే గనక కొంతవరకు అంటే అన్‌డ్యూ డిలే అతి జాప్యం జరిగితే ఆ బిల్స్ విషయంలో సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు అప్పుడు లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే దానికి సంబంధించి కొంత తొందరగా చేసేయండి, ఇంత కాలంలోపు చేయండి అని చెప్పే అభిప్రాయం చెప్పే హక్కు కోర్టులకు ఉంది. కానీ కోర్టులు ఒకవేళ గవర్నర్ గాని ప్రెసిడెంట్ గాని బిల్ పాస్ చేయని పక్షంలో తనే పాస్ చేసే హక్కు కోర్టుకు లేదు. ఎందుకంటే కోర్టు జ్యుడిషియల్ పవర్ యాక్ట్ చేస్తుంది. కోర్టుకి ఎగ్జిక్యూటివ్ అధికారం, లెజిస్లేటివ్ అధికారం కోర్టులకు లేవు కాబట్టి కోర్టు ఈ పని చేయకూడదని చెప్పి కూడా కోర్టు స్పష్టం చేస్తుందన్నమాట. మనం చూస్తే తమిళనాడు విషయంలో కోర్టు ఇదే పని చేసింది. ఫస్ట్ టైం మన భారత రాజ్యాంగ చరిత్రలో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్స్, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్స్ పాస్ అయినట్లు కోర్టు డిక్లేర్ చేసింది అనమాట. అంటే అది గవర్నర్ అధికారం, గవర్నర్ చేతిలో ఉన్న పని, గవర్నర్ పవర్ అన్నమాట. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ ను జ్యుడిషియరీ తీసేసుకోవడం చాలా తప్పని కూడా సుప్రీంకోర్టు ఈరోజు అభిప్రాయపడింది అనమాట. గతంలో మనం చూస్తే తమిళనాడులో చాలా బిల్స్ పెండింగ్ లో ఉండిపోయినాయి. తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన చాలా బిల్స్ గవర్నర్ సంతకం పెట్టకుండా ఆపేశారనమాట. దానికి సంబంధించి 2025 ఏప్రిల్లో తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్, అంటే తమిళనాడు ప్రభుత్వం ఒకవైపు, తమిళనాడు గవర్నర్ ఒకవైపు, ఈ కేసులో సుప్రీంకోర్టు గవర్నర్ కి డెడ్ లైన్ పెట్టింది. ఏదైతే కేబినెట్ ఆమోదంతో పాస్ చేసే బిల్స్ ఉన్నాయో నెల లోపల పాస్ అవ్వాలని, ఏదైతే కేబినెట్ ఆమోదం లేకుండా పాస్ చేసే బిల్స్ ఉన్నాయో వాటిని 3 నెలల లోపల గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో ఏ బిల్స్ అయితే రీపాస్ అవుతాయో వాటి విషయంలో గవర్నర్ నెల రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అప్పుడు టైం లిమిట్ పెట్టిందనమాట. ఇది చాలా తప్పని సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పడంతో పాటు ఈ డీమ్డ్ అసెంట్ అంటే గవర్నర్ బిల్స్ పాస్ చేయకుండా సుప్రీంకోర్టు ఆ బిల్స్ పాస్ చేయడానికి కూడా తప్పు పడుతూ సుప్రీంకోర్టు ఈరోజు ప్రెసిడెంట్ కి అడ్వైజరీ ఒపీనియన్ లో చెప్పింది.